మన రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ ప్రకాశం జిల్లా. మళ్ళీ జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడ 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ ప్రకాశం జిల్లాలో గత 15-20 సంవత్సరాల క్రితం ఎస్సీ బాలుర వసతి గృహం అని ఇక్కడ ఉండేది. ఇక్కడ మామిడిపాలెం చెరువు దగ్గర ఇక్కడ అద్దె భవనంలో ఉండేది. ఈ 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎస్సీ బాలుర వసతి గృహం అనే అద్దె భవనంలో ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సోదరుల పిల్లలు విడిపోయి ఆర్టీసీ డిపో దగ్గర పీవీఆర్ హై స్కూల్ ఆవరణం దగ్గర పక్కన ఒక 3 అంతస్తుల ఫ్లోర్ కట్టుకొని సొంతంగా మొత్తం మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకునేటటువంటి పిల్లలు వసతి గృహాన్ని సపరేట్గా చేసుకున్నారు. అయితే ఈ 15 సంవత్సరాల నుంచి ఈ మామిడిపాలెం చెరువు దగ్గర ఉన్నటువంటి అద్దె భవనంలో ఇక్కడ మీరు నేను వర్షాకాలం కూడా పోయి పరిశీలించి రావడం జరిగింది. ఇక్కడ వర్షాకాలాలకు ఉండడానికి లేదు. ఎండాకాలం అయితే లెటర్లు ఉండవు, బాత్రూమ్లు ఉండవు, డ్రైన్లు ఉండవు, మరి కిటికీలకి విండోస్ ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ బిల్డింగ్ ఉందంటే ఉంది తాత్కాలికంగా, అంత మాత్రానికే అద్దె బిల్డింగు. దీనిలో అనేకమైనటువంటి ఇబ్బందులతోటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు మరి నివసిస్తూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే దీని మీదట చాలామంది పోరాటాలు చేయడం కూడా జరిగింది. 15 సంవత్సరాల నుంచి నేను అనేక సార్లు ప్రభుత్వాలు మారుతున్నా కూడా కలెక్టర్లని, మంత్రులని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మేము మా పిల్లలకు ఒక స్థలాన్ని కేటాయించి ప్రభుత్వము పక్క బిల్డింగ్ను తయారు చేసి ఇవ్వండి. ఇప్పుడు మాదిగ సోదరుల పిల్లలు ఏ విధంగా అయితే అద్దె భవనంలో కాకుండా సొంత భవనంలో బిల్డింగ్లో 3 అంతస్తుల ఫ్లోర్లు వేసుకొని ప్రశాంతంగా మరి అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే ఉండాలా. ఇక్కడ ఈరోజు వాస్తవంగా ప్రకాశం జిల్లాలో మాదిగ సోదరులు ఈక్వల్గా ఉన్నారు అని అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటీవల మరి డిఏ పాలిటెక్నిక్ దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీ ఆవరణంలో ఒక 30 సెంట్ల స్థలాన్ని కేటాయించి దీనికి ఒక 9 కోట్ల గ్రాంట్ను విడుదల చేయని ప్రపోజల్లో పెట్టి ఉంది. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవానికి వచ్చినటువంటి మాల కార్పొరేషన్ చైర్మన్ మరి విజయ్ కుమార్ గారిని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ గారిని ఇద్దరిని కలిసి మాల మహానాడు ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించమని మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడ మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి వీరికి సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని, ఈ యొక్క ప్రాసెస్లో ఉన్నటువంటి విధి విధానాన్ని త్వరితగతిన ఎంపిక చేసి వీరికి మాకు ఈ బిల్డింగ్ను ఏర్పాటు చేసి ఇవ్వాలని మాల మహానాడు తరపున మరి కోరటం జరిగింది. దీనికి మంత్రి గారు, మాల కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు త్వరితగతిన దీన్ని ఏర్పాట్లు పరిశీలిస్తామని మాతో హామీ కూడా ఇవ్వడం జరిగింది.